తిరుపతిలో జరిగినటువంటి సంఘటన మాకు ప్రధానంగా మన స్పీకర్ గారికి చాలా ఆప్తుడు. దైవ సన్నిధికి వెళ్తే అక్కడ జరిగినటువంటి దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం. నాయుడు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు, నాకు కూడా చాలా పరిచయస్తారు. ఇక్కడికి వచ్చి ఫోటో చూసిన తర్వాత అది ఆశ్చర్యం వేసింది. తన చనిపోతాడు. మరి ఆయనకి ఈయనతో పాటు 6 చనిపోయారు. ఈ 6 కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించినట్టుగా మా బోర్డు తీర్మానం చేసి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు 25 లక్షల రూపాయలు ఆర్థిక సహకారాన్ని అందివ్వాలి. అదే రకంగా ఆ కుటుంబంలో ఎవరైనా ఉద్యోగానికి అర్హులైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉద్యోగం ఇవ్వాలి. అంతేకాకుండా చదువుకునే పిల్లలు ఎవరన్నా ఉంటే పూర్తి బాధ్యత తిరుమల తిరుపతి దేవస్థానమే వహించి మరి వారిని చదివించాలి, ఉన్నత చదువుల వరకు కూడా అని చెప్పి ఒక నిర్ణయం బోర్డు తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ఆ సందర్భంలో ఇవాళ చనిపోయినటువంటి ఆ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలియజేయాలి. దాన్ని స్వయంగా బోర్డు సభ్యులు ఎవరైతే ఉన్నామో రాజుగారు కానీ మన శాసనసభ్యులు, అలాగే సీనియర్ పార్లమెంట్ సభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు కనబాక లక్ష్మి గారు, నేను, మరి జంగా కృష్ణమూర్తి గారు బోర్డు సభ్యులు, అలాగే జానక్ గారు బోర్డు సభ్యులు, కోటేశ్వరరావు గారు బోర్డు సభ్యులు, మహిధర్ రెడ్డి గారు జనసేన తరఫున బోర్డు సభ్యులు, ఇలా 7 సభ్యులు ఇక్కడికి రావడం జరిగింది. ఈ కుటుంబాలకి ఇవాళ విశాఖపట్నంలో కానీ ఇక్కడ కానీ అనకాపల్లి కానీ వీళ్ళకే కాకుండా క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో ఈ దుర్ఘటనలో మరి క్షతగాత్రులైనటువంటి వరకు కూడా ఎక్కువ దెబ్బతిన్న వాళ్ళకి 5 లక్షల రూపాయలు, అంటే తీరుకున్నటువంటి వాళ్ళకి 2 లక్షల రూపాయలు కూడా ఇవాళ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా సుమారు 21 మందికి ఇక్కడ ఇవ్వడం. నిన్న మా బోర్డు చైర్మన్ గారి ఆధ్వర్యంలో తిరుపతిలో ఒక 20 మందికి క్షతగాత్రులకి అక్కడ ఇవ్వడం జరిగింది. 4 మన ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వారు ఈ దుర్ఘటనలో చనిపోతే 2 కర్ణాటక, తమిళనాడుకి చెందినవారు. అక్కడ కూడా బోర్డు సభ్యులు ఒక టీమ్గా ఏర్పడి వెళ్ళి వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. ఇది మనం ప్రాణాలు పోయిన వాళ్ళు ప్రాణాలు తీసుకురావాలని తప్పించి ఎవరైతే నమ్ముకొని కలియుగ వైకుంఠవాసుని ప్రత్యక్షంగా ఆ పుణ్య రోజుని దర్శనం చేసుకోవడానికి వెళ్ళారు. దురదృష్టవస్తు జరిగినటువంటి ఇందులో ఆ కలియుగ వైకుంఠవాసుడు ఖచ్చితంగా మీ అన్నంటూ ఉంటాడు అని చెప్పడం కోసమే ఇవాళ మేము ఈ పరామర్శకు రావడం, ఈ ఆర్థిక సహకారాన్ని డబ్బులతోటి మనం తేలేం కానీ బోర్డు మీ వెనకాల ఉంటుంది. తిరుపతి దేవస్థానం బోర్డు మీ వెనకాల ఉంటుంది. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీకు ఉంటాయి అని చెప్పడం కోసం రావడం జరిగింది. దీంట్లో మరి ఆ కుటుంబ సభ్యులతో పాటు కూడా గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారికి చాలా తీరం నష్టం ఆ వ్యక్తి చనిపోవడం వల్ల. ఇక్కడ మరి ఆయన కూడా
ఈ సందర్భంగా నేను సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆదరణ ఆశీస్సులు అన్నీ ఆ కుటుంబానికి ఖచ్చితంగా ఆయన ఇస్తారు. ఎందుకంటే నమ్ముకున్నటువంటి కార్యకర్తలు ఇప్పుడు వదిలేటటువంటి మనిషి కాదు, హక్కును చేర్చుకుని ఉండేటువంటి మనిషి. అందుకోసమే మరి ఆయన 45 సంవత్సరాలు బట్టి ఇవాళ రాజకీయాల్లో తిరుగులేనటువంటి రాజకీయ నాయకుడిగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో గుర్తింపు పొంది కొనసాగుతున్నటువంటి పరిస్థితి. రూపాయలతోటే కాకుండా మా మిత్రుడు రాజు గారు ఒక సామాన్య వ్యక్తి, ఆయన శాసనసభ్యుడిగా ఆయన ప్రప్రథమంగా ముందు బోట్లో చనిపోయినటువంటి ఈ 6గురికి కూడా ఒక్కొక్కరికి 50,000 రూపాయలు నేను ఇస్తాను అని చెప్పి ప్రకటించడం, ఇవాళ 6గురికి కూడా ఇవ్వడం జరిగింది. దాని మీద కూడా మరి ఆయన నేను అభినందించేస్తాను. ఎందుకంటే అలాగే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి శ్రీమతి, ఆవిడ కూడా కోవూరు ఎమ్మెల్యే, ఆవిడ కూడా మా బోర్డు సభ్యురాలు. ఆవిడ 2 లక్షల రూపాయలు ఒక్కొక్క చనిపోయినటువంటి వ్యక్తికి ప్రకటించడం జరిగింది. ఆ చెక్ కూడా ఇవాళ పంపిణీ చేయడం జరిగింది. ఇది మానవతావాదులుగా వాళ్ళు చేసినటువంటి దీనికి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఈ కుటుంబాన్ని ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఒక్క నిమిషం మనం అందరం కూడా మౌనం పాటిద్దాం. చాలా దురదృష్టం. నాయుడు చాలా మంచి వర్కర్, నాకు వర్కర్ అంటే అభిమానం. నా సొంత కార్యక్రమాలు కానీ లేకపోతే పార్టీ కార్యక్రమాలు కానీ ఎప్పుడు ఏం జరిగినా ఉదయం నుంచి రాత్రి వరకు నాతోటే ఉండి అన్ని కార్యక్రమాలు మా ఇంట్లో మా అన్నదమ్ములు కాదు కొడుకుల్లాగా తమ్ముళ్ళలాగా అన్నదమ్ములా కలిసి పనిచేసాం. చాలా ఆశ్చర్యపోయాను. నేను మరుసటి రోజు తిరుపతికి వెళ్ళాను. తిరుపతికి వెళ్ళి పేపర్లు చూస్తే నర్సీపట్నం, విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం కుర్రవాళ్ళు చనిపోయి ఉన్నారు. నర్సీపట్నం కుర్రవాళ్ళు చనిపోవడం వెరిఫై చేస్తే నాయుడు. ఇంకెవరు ఉన్నారంటే వాళ్ళు మిస్సెస్ ఉన్నారన్నారు. ఆమె ఎక్కడ ఉన్నారంటే ఆమె సేఫ్గానే ఉంది, అతను మనం చనిపోయారని చెప్పడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం, అనుకోని సంఘటన అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి స్వయంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు తిరుపతి వెళ్ళి అందరినీ పరామర్శించి మనందరినీ స్వయంగా వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఏదో చెయ్యాలా, కుటుంబాన్ని ఆదుకోవాలి. అందుకని చేసి లేదు, ఇప్పుడు అంత అయిపోయింది, చేతుల్లో లేని పని. అయితే మనం ఏం చేయాలి అనే ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు ఆలోచించి వెంటనే బోర్డు మీటింగ్ పెట్టారు. వెంటనే బోర్డు మీటింగ్ కూడా కండక్ట్ చేసి ఆ బోర్డులో వీళ్ళందరూ కూడా నేను నెక్స్ట్ డే నేను చూసాను, టీవీలో చూశాను, ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా 25 లక్షల రూపాయలు తిరుపతి దేవస్థానం అకౌంట్ నుంచి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది కాకుండా ఆ కుటుంబంలో ఎవరైనా అర్హులు ఉంటే వారికి తిరుపతి దేవస్థానంలో ఒక ఉద్యోగం ఇవ్వాలని, అర్హులైన ఉద్యోగాలు ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మంచి నిర్ణయం ఏదని చెప్తే ఆ కుటుంబానికి అండదండలుగా ఉండడం కోసం నిర్ణయం. అలాగే ఇప్పుడు చెప్పారు రాజుగారు సామాన్య కార్యకర్త, మేమంతా కలిసి పనిచేసాం పార్టీలో. మొన్న ఎమ్మెల్యే అయ్యారు, మడకసార ఎమ్మెల్యే. అతను కూడా ముందుకు వచ్చి, అతను కూడా బోర్డు మెంబరు. నేను నా పర్సనల్గా నా సొంత డబ్బు చనిపోయిన వాళ్ళకి 50,000, ఒక్కొక్కరికి 50,000 ఇస్తారని చెప్పి వారు కూడా ప్రకటించడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే గారు మేడం, కొవ్వూరు ఎమ్మెల్యే గారు, ఆమె లేడీ, ఆమె కూడా 2 లక్షల రూపాయలు చనిపోయిన వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అవి కూడా చెక్కులు ఇచ్చాయి. ఆ చెక్కులు కూడా అమ్మకప్పు చెప్పడం జరిగింది. అలాగే వేరే ఇక్కడికి అందరూ బోర్డు మెంబర్లు ఇప్పుడు చెప్పారు, పేర్లు చెప్పారు.
అందరూ కూడా మంచి బోర్డు మెంబర్సు. మేడం నెహ్రూ అయితే తెలిసింది మన పక్క జిల్లా, తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. మేడం గారు అయితే ఈమె ఎంపీ కూడా చేసింది. ఈ మేడం గారు నేను ఎంపీ చేసాం పార్లమెంట్లో. సెంట్రల్ మినిస్టర్ కూడా చేసింది, సెంట్రల్ గవర్నమెంట్లో మినిస్టర్ కూడా చేసింది. ఆమె కూడా ఇవాళ రావడం జరిగింది. ఎందుకు వచ్చారంటే భుజం చేసి మేము ఉన్నాము అని ధైర్యం చెప్పడం కోసం వచ్చారు. చాలా సంతోషం అండి. ఆ కుటుంబాన్ని ఇటుపసి వదిలి ప్రసక్తి లేదు. నేను ఉన్నంతకాలం ఆ కుటుంబానికి ఏ లోటు లేకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా సందర్భం మనం చేస్తూ, మరి ఇవాళ చాలా దురదృష్టమైన రోజు మా అందరికీ. ఆ భగవంతుని మనస్ఫూర్తి ఇప్పుడే కోరుకున్నాం. ఆ కుటుంబ అతని ఆత్మ శాంతి చేకూరాలని, ఆ కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. మేము ఇక్కడికి రావడం చాలా బాధాకరమైన విషయమైనా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతోటి మా చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు మమ్మల్ని ఒక టీమ్గా ఇక్కడికి పంపించడం జరిగింది. ఎవరైతే చనిపోయారో వారందరికీ మీరు వెళ్ళి ఓదార్చి మన బోర్డు తరఫున వారికి ఈ ఆర్థిక సాయం చేయండి అమ్మా అని చెప్పని మమ్మల్ని అందరినీ బోర్డు సభ్యుల్ని ఇక్కడ పంపడం జరిగింది. వారిని ఎప్పుడు మేము ఆదుకుంటాము. ఎలాగైతే పెద్దలు అయ్యన పాత్ర గారు చెప్పారో వారి కుటుంబాన్ని ఆదుకుంటాము. వారికి తగిన రీతిలో ఉద్యోగ అవకాశం కాంట్రాక్ట్ బేస్ మీద ఏదో ఒక విధంగా అకామిడేట్ చేసేదానికి మేము కూడా చూస్తామని చెప్పని మీకు తెలియజేస్తూ ఉన్నాము. ఇందాక చెప్పినట్లుగా అలాగే చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నా వాళ్ళ చదువు నిమిత్తం కూడా వారికి మొత్తం అయ్యే ఖర్చు కూడా మేమే భరించి వాళ్ళని చదివిస్తాము. ఇంకా వారి పిల్లలు ఎవరైనా ఉద్యోగాలకి చేసే వయసు ఉంటే కనుక వారిని కూడా మేము జాబ్లో అకామిడేట్ చేస్తామని తెలియజేస్తూ ఉన్నాము. ఇంకా కొంతమంది ఎక్కువగా ఇంజురీస్ అయిన వారికి వారి ట్రీట్మెంట్కి కూడా బోర్డే భరిస్తుందని కూడా చెప్పడం జరిగింది. ఏదైనా కూడా ఇది మళ్ళీ రిపీట్ కాకుండా మేమందరము ఈ చర్యలు తీసుకొని ఈ పొరపాటు మళ్ళీ జరగకుండా బోర్డు సభ్యులము బోర్డు అంతా కూడా చూస్తామని కూడా మీకు తెలియజేస్తాం. ముఖ్యమైన విషయం ఏంటంటే అంత చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు నాయుడు తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ మెంబర్, మీ అందరికి తెలుసు. అతనికి సబ్జెక్టు కూడా ఉంది లక్కీగా. పోయిన నెల జాయిన్ అయ్యాడు, డిసెంబర్లో ఇప్పుడు జాయిన్ అయ్యాడు. నేను రాత్రి చూశాను, నాయుడు పేరు ఉంది, మెంబర్ జాయిన్ అయ్యాడు. కాబట్టి తెలుగుదేశం పార్టీ నుంచి నాయుడికి 5 లక్షల రూపాయలు కూడా పార్టీ ఇస్తుంది. ఇది కాకుండా ఇచ్చింది కాకుండా 5 లక్షల రూపాయలు మెంబర్షిప్ ఉన్నందుకు ఇస్తారు. కలియుగ బహుమానుడు శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అనుకొని దుస్సంఘటన జరిగింది. దీనికి అందరూ విచారకరణం బాధను వ్యక్తం చేస్తూ ఇలాంటి సంఘటనలు కూడా భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది. అంతేకాకుండా వెంటనే స్పందించి ఆ మృతుల కుటుంబాలను ఆదుకోవాలా, ఆ మృతుల కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి ఆర్థికంగా కూడా మనం ఆదుకోవాలనే ఉద్దేశంతో, అదేవిధంగా ఎవరైనా అర్హత కలిగిన పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళ చదువుకు సంబంధించి కానివ్వండి, అర్హత కలిగినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే వారి ఉద్యోగానికి సంబంధించి కానివ్వండి, తిరుమల తిరుపతి దేవస్థానం బాధ్యత తీసుకొని వ్యవహరిస్తుంది. కాబట్టి ఇలాంటి సంఘటనలు మనం పునరావృతం కాకుండా చూడటమే కాకుండా చాలా కట్టుదిట్టంగా ఇప్పుడు ఈరోజు మా చైర్మన్ గారు ఆదేశించారు. మా చైర్మన్ గారు, ముఖ్యమంత్రి గారు ఎక్కడైతే చనిపోయిన మృत्यు కుటుంబాలకి బోర్డు సభ్యులుగా మీరందరూ స్వయంగా వెళ్ళి ఆ కుటుంబానికి ఒక ధైర్యాన్ని, ఒక భరోసాని కల్పించి ఆ కుటుంబాన్ని పరామర్శించి
రావాలని ఆదేశించడం మూలంగా మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ఆ కుటుంబాలందరూ కూడా ఆదుకుంటూ అదేవిధంగా తమిళనాడుకు సంబంధించి అదేవిధంగా కర్ణాటక సంబంధించి కూడా మృతుల కుటుంబాలకు సంబంధించి కూడా మా బోర్డు సభ్యులు కూడా వెళ్ళి వారి కుటుంబాలు కూడా పరామర్శించడం జరుగుతుంది. వారందరూ కూడా మృతులకి నివాళులు అర్పిస్తూ ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా సానుభూతిని తెలియజేస్తున్నారు. సరే మాసం ఈ విధంగా చెప్తున్నా, నష్టం జరగకముందు ప్రముఖ ధనాల్లో ఎందుకు మీరు న్యాయం చేయట్లేదు సార్? అక్కడ ఏం జరిగిందో చూసావు నువ్వు? అక్కడ ఏం జరిగింది చూసావా? రాజకీయాలు చేయకండి, చనిపోయి ఉంటే రాజకీయాలు చేయకండి. అక్కడ ఏం జరిగింది నువ్వు చూసావా? లేకుండా ప్రభుత్వం ఏంటి? ప్రభుత్వము బోర్డు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగింది. దురదృష్టవశాత్తు జరిగింది. దీన్ని రాజకీయం చేస్తే ఎట్లా? తెలిసి చేస్తే తప్పు. స్టార్ట్ అయ్యే ముందు అన్ని మేమందరం బోర్డు సభ్యులం కూడా పర్సనల్గా అన్ని చూసి వచ్చినాం.